భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అని ఫిలిప్పీ 2:2లో ఉంది కదా. ఈ వచనాన్ని వివరించండి. మొదట ఈ వచనం ఏంటో చూద్దామా. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు ప్రకటించినటువంటి కృపాసువార్త ప్రకారంగా రక్షించబడినటువంటి విశ్వాసి తన రక్షణను ఎప్పటికీ కోల్పోలేడు. దీన్నే మనము ఎటర్నల్ సాల్వేషన్ అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే రైట్లీ డివైడింగ్ సబ్జెక్ట్ తెలియని వారు, అలాగే మతపరమైనటువంటి బోధలో పెరిగిన వారికి ఈ ఎటర్నల్ సాల్వేషన్ అనేది అర్థం కాక దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో క్రియలు సరిగ్గా లేకపోతే లేదా ఏ కారణం బట్టైనా సరే ఒక విశ్వాసి తన రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. సో సాల్వేషన్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది మాత్రమే అన్నట్టుగా వేరే గుంపుకు సంబంధించినటువంటి వచనాలు మరి బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ సాల్వేషన్ ఈజ్ నాట్ గ్యారంటీ, దెర్ ఇస్ నో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్తుంటారు. ఎటర్నల్ సాల్వేషన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా అలాంటి వారైతే ఎటర్నల్ సాల్వేషన్ అంటే ఏమిటో తెలియకపోయినా లేదా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మరి దీని గురించి సరైనటువంటి అవగాహన మీకు కావాలంటే దీని మీద ఇదివరకే మనం చాలా వీడియోస్ చేసాం. సో ఆ లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అసలు ఏదైనా ఒక సబ్జెక్ట్ తెలియాలంటే మొదట డిస్పెన్సేషన్స్ తెలియాలి, అంటే కాల విభజన తెలియాలి. బైబిల్లో 2 గుంపులు ఉన్నాయని, అంటే 2 గుంపులకు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయని, వేరువేరు అపోస్తలు ఉన్నారని, వేరువేరే డెస్టినేషన్స్ ఉన్నాయని, ఇది రైట్లీ డివైడ్ చేస్తే కానీ మనకు తెలియదు. సో ఆ లిస్ట్ ఇస్తున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు పూర్తిగా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే బైబిల్లో 2 సువార్తలు ఉన్నాయండి. ఒకటి రాజ్య సువార్త అనేది ఉంది, అది కంప్లీట్గా యూదులకు సంబంధించింది. అలాగే కృపాయుగానికి సంబంధించినటువంటి కృపా సువార్త ఒకటి ఉంది, అది దేవుడు పౌలు ద్వారా బయలుపరిచాడు. 2 సువార్తలు వేరు. చాలామంది అనుకున్నట్టుగా 2 సువార్తలు ఒకటే అండి, ఒకటే సువార్తనే ప్రకటించబడుతుంది బైబిల్ అంతటా. సో ఇది మతము నేర్పించమంటే ఒక అబద్ధము. 2 సువార్తలు కూడా వేరు. ఎలాగా వేరో ఆ లిస్టులో మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైన్. సో ఈ ఎటర్నల్ సాల్వేషన్ సంబంధించినటువంటి వీడియోస్ చూసిన తర్వాత మరి సహజంగా మరి కొందరు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఫిలిప్పీ 2:12 చూపిస్తారు. ఈ వచనాన్ని చూపిస్తూ చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు భయముతోనూ వణుకుతో మీ రక్షణ కొనసాగించండి అంటున్నాడు. మరి రక్షణ కొనసాగించాలంటే భయము భక్తి ఉండాలి, వణుకు ఉండాలి. మరి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనేది మనకున్నప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు వణకాలి? పౌలు ఎందుకు రక్షణ కొనసాగించండి అంటున్నాడు? అంటే కొనసాగించలేకపోతే మరి ఆ రక్షణ కోల్పోయే అవకాశం ఉన్నట్టే కదా. అందుకే కదా భయము వణుకు మీరు కలిగి ఉండండి, బీ కేర్ఫుల్ అని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కదా. కాబట్టి ఈ వచనం బట్టి పౌలు ఎటర్నల్ సాల్వేషన్ చెప్పలేదు అన్నట్టుగా చెబుతూ ఉంటారు. సో ఎటర్నల్ సాల్వేషన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వచనాన్ని కూడా కోట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎటర్నల్ సాల్వేషన్ బలంగా నమ్మిన వాళ్ళు దేవుడు తన పట్ల చూపిన మహాకృపదైశ్వర్యమును బట్టి ఆనందిస్తూ సాగుతూ ఉండగా మరి ఇలాంటి వచనాలు తారసపడినప్పుడు మరి కన్ఫ్యూజన్ పడిపోతుంటారు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే ఈ వచనాన్ని చూపించి వారికి ఎలా జవాబు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. సో మీకు కూడా ఇలాంటి సందేహం ఉందా, మీకు ఇలాంటి డౌట్ వచ్చిందా? సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా సాధ్యమైనంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. సో ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే, ఇలాంటి టీచింగ్స్ ఎప్పటికప్పుడు మీకు నా నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అన్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నీ మొహమాటాన్ని మీరు అడగచ్చు. వీలు చూసుకొని నేను అక్కడ జవాబిస్తాను. లేదా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అవసరం అన్నప్పుడు దాని మీద సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే. సో వితౌట్ ఎ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫిలిప్పీ 2:12 వివరించే కంటే ముందుగా ఒక విషయాన్ని చెప్పి నేను ప్రారంభిస్తాను. బైబిల్ బాగా అర్థం చేసుకోవాలంటే
ఒక చిన్న టిప్ ఇస్తాను. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. ఇంకొకసారి ఆ టిప్ని మీకు రిమైండ్ చేస్తున్నాను. బైబిల్ మీకు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు బైబిల్లో కేవలము ఒక వచనం మాత్రమే తీసుకొని ఒక కంక్లూజన్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఒక 10 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు ఒక రకంగా ఉన్నాయి, 2 వచనాలు దానికి భిన్నంగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కానీ భిన్నంగా కాదు. సో ఆ భిన్నంగా ఉన్నటువంటి వచనాలు పట్టుకొని మరి 8 వచనాలు మనం స్ట్రైక్ ఆఫ్ చేసాము అంటే అది మూర్ఖత్వం అవుతుంది, ఫూలిష్నెస్ అవుతుంది. సో ఈ 2 వచనాలు ఏమైతే మీకు భిన్నంగా మీకు కనిపిస్తున్నాయో దాన్ని ఏం చేయాలంటే మిగతా 8 వచనాలు అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన 8 వచనాల వెలుగులో ఈ 2 వచనాలని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, మీరు ఒకవేళ ఈ 8 వచనాలని ఒమిట్ చేసి ఈ 2 వచనాలే పట్టుకున్నారనుకోండి. ఓకే, సో ఈ 2 వచనాల మీద మీరు ఏదైనా అభిప్రాయం కట్టుకున్నట్లయితే పొరబడే అవకాశం ఉంది. చాలామంది అదే చేస్తుంటారు. బైబిల్లో ఏదో ఒక వచనం తీసుకుంటారు, చూడండి ఈ విధంగా ఇక్కడ రాయబడింది కదా, చూడండి అది అక్కడ రాయబడింది కదా. కాదు. ఒక సబ్జెక్ట్ గురించి మిగతా వచనాలు కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు బైబిల్లో ఎలాంటి కాంట్రడిక్షన్స్ లేవు, వైరుధ్యాలు ఉన్నాయా? ఒక వచనం ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా, అలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా? కాంట్రడిక్షన్స్ ఉంటే బైబిల్ సత్యవేదం ఎందుకు అవుతుంది? బైబిల్ మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ఎలా అవుతుంది? దేర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్. అర్థం చేసుకునే విషయంలో కాస్త అవగాహన లోపం ఉండడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ దెర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్. సో కాబట్టి ఏం చేయాలి? అన్ని వచనాలను మనము పరిగణలో తీసుకొని ఆ వచనాన్ని పరిశీలన చేయాలి. ఇప్పుడు మనము అదే చేయబోతున్నాం. సో ఫిలిప్పీ 2:12లో మనము ఈ భాగాన్ని అంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకునండి, ఈ మాట మీద మనం ఫోకస్ చేసి చాలా డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ఈ వచనాన్ని నేను 2గా డివైడ్ చేస్తాను. ఒకటేమో మీ సొంత రక్షణ కొనసాగించండి. సో సొంత రక్షణ కొనసాగించండి అంటే ఏమిటి అది చూద్దాం. రెండవది భయముతోనూ వణుకుతోనూ. పౌలు ఎందుకు ఈ పదాలు వాడుతున్నాడు? కారణం ఏంటి? పౌలకు ఉద్దేశం ఏంటి? అంటే వణికిపోవాలా, భయపడిపోవాలా, ఇది నెగిటివ్ ఫియర్కి సంబంధించిందా అనేది కూడా మనము చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మీ సొంత రక్షణ కొనసాగించండి అంటే ఏమిటో మనం చూద్దాం. ఈ మాటను మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. వర్కౌట్ యువర్ సాల్వేషన్ ఉంది. అండ్ ఇక్కడ వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్ అని ఉందా, లేకపోతే వర్కౌట్ ఫర్ యువర్ సాల్వేషన్ అని ఉందా? వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని ఉందా, వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్ ఉందా? వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్ కాదు, రక్షణ కొరకు మీరు పని చేయండి అన్నట్టుందా? ఎందుకంటే రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడింది. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ప్రక్రియలో మన క్రియల భాగస్వామ్యం అనేది ఏది కూడా లేదు. వర్క్స్ ప్లేస్ నో రోల్ ఇన్ యువర్ సాల్వేషన్. 2 వచనాలు మనం పరిశీలన చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. సో పౌలు రక్షణ గురించి ఏమన్నాడు చూడండి. ఎఫెసీ 2:8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే. చెప్పండి, రక్షణ ఎలా వచ్చింది? అది వరంగా ఇవ్వబడింది. అక్కడేదో నువ్వు పని చేస్తే, నువ్వు మంచిగా ఉంటే, మంచి క్రియలు చేస్తే నీకు ఇవ్వబడింది అంటే అది వరం ఎందుకు అవుతుంది? అది జీతమే అవుతుంది. సో సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్. ఓకే, అది క్రియల వల్ల కలిగేది కాదు. అంటే క్రియల వల్ల దేవుడు ఇచ్చాడా? నువ్వు ఏదో మంచివాడు, అద్భుతంగా జీవించావు, పర్ఫెక్ట్ లైఫ్ జీవించావు అని క్రియలు బట్టి ఇచ్చాడా? కాదు, క్రియల వల్ల కలిగేది కాదు. కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. కాబట్టి నేను ఇది చేశాను కాబట్టి రక్షించబడ్డా, నేను ఇలా ఉన్నాను కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతా, లేదా పలానా వ్యక్తి అలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హెవెన్కి వెళ్ళి ఉంటాడండి. ఆ వ్యక్తి ఇంత నీతిమంతుడు, అంత మంచి క్రియలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హెవెన్కి వెళ్ళి ఉంటాడు. అతిశయపడ వీలు లేదు, ఎందుకంటే క్రియలు బట్టి ఇవ్వబడలేదు. చెప్పండి, క్రియలు బట్టి రక్షణ వచ్చిందా? నో, సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ అని రాయబడింది. అయితే చాలామంది 8-9 వచనాలు దగ్గరే ఆగిపోతుంటారు, 10వ వచనం వరకు రారు. 10వ వచనం ఏముంటుంది? మరి వాటి యందు మనం నడుచుకొనులని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. రక్షించబడిన తర్వాత ఓకే ఇష్టానుసారంగా బ్రతికే, ఇష్టానుసారంగా జీవించేసే అని ప్రభు చెప్పాడా? లేదు. 8-9 దగ్గర ఆగిపోవద్దు, 10వ వచనాన్ని కూడా చదవాలి. ప్రతి ప్రీచర్ కూడా 8-9తో పాటు 10వ వచనాన్ని కూడా టచ్ చేయాలి.
ఇప్పుడు 8, 9 మాత్రమే టచ్ చేసి వదిలేస్తే చాలామంది ఏమనుకుంటారు, ఓకే కృపతో రక్షించబడ్డాం అని అర్థం చేసుకుంటారు. క్రియలు ముఖ్యము కాదు కదా అని కొట్టేస్తుంటారు. క్రియలు కూడా ఇంపార్టెంటే, కానీ ఎప్పుడు ఇంపార్టెంట్? రక్షణకు ముందా, రక్షణ తరువాతనా? రక్షించబడ్డానికి క్రియలతో పని లేదు, రక్షించబడ్డాక క్రియలు చేయాలి. నేను రిపీట్ చేస్తున్నాను, రక్షణ కొరకు మనం క్రియలు చేయము, రక్షించబడ్డాము కాబట్టి మనం మంచి క్రియలు చేయాలి. రక్షించబడ్డాక దేవుడి నుంచి ఏం కోరుతున్నాడు? క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఉన్నాము, ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. చెప్పండి, దేవుడు కృపతో రక్షించిన తర్వాత నీ నుంచి సత్క్రియలు ఆశిస్తున్నాడా? ఆన్సర్ ఈస్ ఎస్. ఓకే. అలాగే తీతు 2వ పత్రిక 11, 12, 13 వచనాలు చూడండి. ఏలనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైందా? ఎస్. ఇప్పుడు కృప ఏం చేస్తుంది? చాలామంది అనుకుంటారు, ఓకే కృపతో రక్షించబడ్డావు కదా, ఓకే దయ్యంలాగా బతికే, పిచ్చి పిచ్చిగా బతికే, హద్దు లేకుండా బతికే, హద్దు అదుపు లేకుండా బతికేసి, ఎట్లనా బతికేసి. చాలామంది ఇలా అర్థం చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో కృప ఉందని పాపము చేయదుమా అనే వీడియోలో నేను డీటెయిల్గా దీని గురించి నేను వివరించాను. జస్ట్ చిన్నగా టచ్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. కృప ఎప్పుడూ కూడా నేను పాపం చేయమని చెప్పదు. కృప ఎప్పుడు కూడా హద్దు అదుపు లేకుండా జీవించమని చెప్పదు. కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. చూడండి 12, 13 వచనం చూడండి. మీరు 11వ వచనం మాత్రమే కాదు, 12, 13 కూడా చదవాలి. మరియు భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, కృప ఏం చేస్తుంది? భక్తిహీనతను వదిలేయమంటుందా? భక్తిహీనుడిగా బతకమంటుందా? భక్తిహీనతను విసర్జించమని చెప్తుంది. ఇహలోక సంబంధమైన దురాశల్ని వెంటాడమని చెప్తుందా? విసర్జించమని చెప్తుందా? ఆలోచించండి. శుభప్రదమ నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ, ఏమని నీతి భక్తిని గాలికి వదిలేయమని దేవుడు చెప్పాడా? గ్రేస్ అది బోధిస్తుందా? బ్రతుకుచుండవులని మనకు బోధించుచున్నది ఏది బోధిస్తుంది? కృప. కృప బోధిస్తుంది. ట్రూ గ్రేస్, నిజమైన కృప భక్తిహీనత వదిలేయమంటుంది. నిజమైనటువంటి కృప ఇహలోక సంబంధం దురాశలు విసర్జించమని బోధిస్తుంది. నిజమైనటువంటి కృప స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతకమని చెప్తుంది. కానీ దయ్యంలాగా బతుకు, లోకస్తులాగా బ్రతుకు, ఏమండి మరి అద్మానంగా బతికేసి అని ఎప్పుడు చెప్పదు. చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు మరి కృప ఉందంటే ఎట్టన బతికేచ్చా? ఎట్టన బతికేయమని దేవుడు చెప్పాడా? ఎలాగైనా బతకమని బైబిల్లో పౌలు చెప్పాడా? ఇష్టానుసారంగా జీవించమని నేనైనా ఎక్కడైనా నా వీడియోలో చెప్పానా? ప్రజలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. దేవుడైతే చెప్పలేదే. ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, పోలీస్ అతన్ని స్టేషన్ తీసుకెళ్తాడు. స్టేషన్ తీసుకెళ్ళేసి ఆ వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి ప్రాధాన్యపడతాడు, అయ్యా ఇంకోసారి తప్పు చేయనయ్యా, వదిలేయండి అయ్యా అంటే పోలీసు అతని మీద జాలిపడి సరే ఇంకోసారి తప్పు చేయకని వదిలేస్తాడు. కేసు పెట్టకుండా వదిలేస్తాడు. కేసు పెట్టకుండా వదిలేశాడు. దాని అర్థం ఏంటి? బయటకు వచ్చి ఇంకా విచ్చలివిడిగా మళ్ళీ ఇంకోసారి తప్పు చేయొచ్చనా? ఇప్పుడు ఆ పోలీసు ఎందుకు వదిలేశాడు? ఇంకా పాపం చేయి, ఇంకా తప్పులు చేయనా? ఈ వ్యక్తి వెళ్ళి మళ్ళా తప్పు చేస్తే అది పోలీసు వాడి యొక్క తప్పు అవుతుందా? ఈరోజు చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే గ్రేస్ ఉంది కదా అని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది వాళ్ళ చాయిసే కానీ దేవుడైతే చెప్పలేదే. వాళ్ళ చాయిస్ ప్రకారం వెళ్తున్నారు కానీ పౌలైతే చెప్పలేదే. కాబట్టి కృపను అపార్థం చేసుకోవద్దండి. కృప ఎప్పుడు కూడా చెడిపోమని చెప్పలేదు. చూడండి, మాట గమనించండి. కృప మనకు బోధిస్తుంది. ఏం బోధిస్తుందో ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను. మరి ఒకవేళ రక్షించేవాడు క్రియలు సరిగ్గా లేకపోతే అఫ్కోర్స్ బ్యాడ్ క్రియలు ఏవి, చెడ్డ క్రియలు ఏవి కూడా నేను నరకానికి తీసుకెళ్ళదు. కానీ ఆ క్రియల విషయం అయితే క్రీస్తు న్యాయపీఠము దగ్గర లెక్క చెప్పాలి. ఆ వచనము మీరు బాగా గమనించండి. ప్రతి క్రియ విషయమై దేవుని దగ్గర న్యాయపీఠం దగ్గర లెక్క చెప్పాలి. ఓకే. కాబట్టి ఏ గ్రేస్ ప్రీచర్, ఏ మంచి గ్రేస్ ప్రీచర్ కూడా ఇష్టానుసారంగా బతికేమని అయితే ఎప్పటికీ చెప్పడు. రైట్. ఈ కాంటెక్స్ట్లో మనము ఫిలిప్పీ 2:12 చూద్దాం. సో ఇందాక మనం చూసే 2 వచనాల్లో ఏంటి? మరి కృపతో రక్షించబడడం మాత్రమే కాదు, క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం. 2 వచనాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ వచనంలో ఫిలిప్పీ 2:12 అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. వర్కౌట్ యువర్ సాల్వేషన్. వర్కౌట్ అంటే ఏంటిది?
అంటే రక్షణ పొందండి అని చెప్తున్నాడు కాదు. పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు. అంటే ఫిలిప్పి సంఘంలో ఉన్నారు రక్షించబడిన వాళ్ళకి పౌలు రాస్తున్నాడు. వర్కౌట్ అంటే ఆల్రెడీ మీరు రక్షించబడ్డారు. వర్కౌట్ అంటే ఏంటి? లోపల ఆల్రెడీగా కార్యం జరిగింది, ఇప్పుడు వీళ్ళు వర్కౌట్ చేయాలి అంటే దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు వర్కౌట్ అనే పదము ఎక్కువగా ఎక్కడ వింటాము అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా పదం ఆడుతుంటారు. నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలండి. వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే ఏమవుతాయి? మజిల్స్ పెరుగుతాయి. ఏమంటే జిమ్కి వెళ్తే మజిల్స్ పుడతాయా? ఉన్న మజిల్స్ పెరుగుతాయా? అంటే ఉన్న మజిల్సే ఇంకాస్త పెంచుకుంటారు, కొత్తగా పుట్టవు, ఉన్నదే కాస్త పెరుగుతాయి. వర్కౌట్ అంటే ఏంటి? ఆల్రెడీగా నువ్వు పొందుకున్నావు రక్షణ ఆల్రెడీ పొందుకున్నావు, నీలో ఆల్రెడీగా క్రియ జరిగింది, నీ లోపల క్రియ జరిగింది. దాని తగ్గట్టుగా నీ ప్రవర్తన జీవితంలో బయటికి దాన్ని ప్రదర్శించాలి. నీలో ఉన్నటువంటి రక్షణ కార్యాన్ని నువ్వేం చేయాలి? ప్రాక్టికల్ రియాలిటీ, ఎక్స్పీరియన్షియల్ రియాలిటీలోకి తీసుకురాగలగాలి. వర్కౌట్ అంటే అది అండి. అర్థమైందా? యూ డోంట్ వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్. ఎందుకంటే నీలో కార్యం జరిగించేది ఎవరు? దేవుడు జరిగిస్తున్నాడు. ఈ వచనం చూడండి, ఫిలిప్పి 1:13. ఎందుకనగా మీరు ఇచ్చించుటకు కార్యసిద్ధి కలగజేసుకుటకు తన దయా సంకల్పం నెరవేర్టకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. దేవుడు ఏం చేస్తాడు? హీ వర్క్స్ ఇన్ యూ. నువ్వేం చేయాలి? యూ షుడ్ వర్క్ అవుట్. హీ వర్క్స్ ఇన్ యూ. ఆయన నీలో కార్యసిద్ధి కలగజేస్తున్నాడు, నీలో ఆయన పని చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? దాని తగ్గట్టుగా యూ షుడ్ వర్కౌట్. మన ప్రపంచంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కదా. సో దాని తగ్గట్టుగా నీవు నీ ప్రవర్తన, నీ భక్తి గల జీవితాన్ని కలిగి ఉండాలి. వర్కౌట్ అంటే అది. సో నీలో దేవుడు కార్యం చేస్తున్నాడు. ఫిలిప్పి 1:4 చూడండి, మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు. ఎవరి? నీలో కార్యాన్ని ఆరంభించిన దేవుడు. చెప్పండి, దేవుడు నీలో సత్క్రియను ఆరంభించాడా? ఆన్సర్ ఈజ్ ఎస్. సో ఈ మాట నమ్మిన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గాడ్ హూ వర్క్స్ ఇన్ మీ. దేవుడు నాలో ఆయన కార్యం చేస్తున్నాడు అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాలో ఈ సత్క్రియను అని ప్రారంభించాడు. రక్షణ ఎప్పుడైతే పొందావో ఆ రోజు నుంచి దేవుడు నీలో ఆయన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. హీ వర్క్స్ ఇన్ యూ. ప్రైజ్ గాడ్. కాబట్టి రక్షించబడిన తర్వాత ఏంటిది? నీవు దాని తగ్గట్టుగా నీ జీవితాన్ని కొనసాగించాలి. అది చాలా ఇంపార్టెంట్. కొలస్సీ 2:6-7 చూడండి ఒకసారి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా జాగ్రత్తగా గమనించాలి. కావున మీరు ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఏం చేయాలి? ఆయన యందు మీరు వేరుపారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు నడుచుకునుడి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి. యాజ్ యూ దేర్ ఫోర్ హ్యావ్ రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్ ద లార్డ్, సో వాక్ ఇన్ హిమ్. చూడండి, ఫెయిత్తో పాటు వాక్ ఇన్ హిమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్రేస్ గాస్పెల్లో విశ్వాసంతో పాటు క్రియలు కూడా చాలా ముఖ్యమా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. కాకపోతే క్రియలు నీ రక్షణను ప్రభావితం చేయదు కానీ, బట్ రక్షణ ఏమైతే పొందుకున్నావో దాని తగ్గట్టుగా క్రియలు కూడా ఉండాలి. ఓకే. సో పౌలు అందుకే అంటాడు వర్కౌట్. నీలో దేవుడు ఇంత మార్పు తీసుకొస్తున్నప్పుడు, నీ హృదయంలో దేవుడు కార్యం చేస్తున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. స్టాండింగ్ అండ్ స్టేట్ అటువంటి ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడినాక ఏమవుతుంది? వెంటనే దేవుడు అతను రక్షణ ఇస్తాడు. యేసయ్య డెత్, బరియల్, రిజరక్షన్ ఎవరైతే నమ్ముతారో చెప్పండి, అతను రక్షణ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? నో టైం. రక్షించబడిన వెంటనే దేవుడు అతనికి ఆత్మతో ముద్ర వేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ నో టైం. ఓకే. విమోచన వరకు ముద్రించబడ్డాడు, ఎంత టైం పట్టింది? ఇట్ టేక్స్ నో టైం. పరిశుద్ధాత్మను అతనికి సంచకరువుగా గ్యారంటీగా ఇచ్చాడు, అది ఇవ్వడానికి ఎంత టైం పట్టింది? నో టైం. ఆయన జీవము అంటే ఆ వ్యక్తి యొక్క జీవం క్రీస్తులో భద్రపరచబడింది. ఆ భద్రపరచబడ్డానికి దేవుడు ఎంత టైం తీసుకున్నాడు? నో టైం. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అని దేవుడు చెప్పాడు. ఆ కంప్లీషన్ తీసుకురావడానికి దేవుడికి ఎంత టైం పట్టింది? నో టైం.
ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అలా చేయడానికి దేవుడికి ఎంత టైం పట్టింది? ఆ విశ్వాసికి నో టైం. ఇట్ టేక్స్ నో టైం. అంటే ఏంటిది? రక్షించబడిన వెంటనే నీవు నీతిమంతులుగా మార్చబడ్డావు. రక్షించబడ్డ వెంటనే నీ ఆత్మకు సెక్యూరిటీ వచ్చింది. ఆ రక్షించబడిన వెంటనే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. రక్షించబడిన వెంటనే నువ్వు క్రీస్తుతో పాటు లేచి ఆయనతో పాటు నువ్వు పరమందు నువ్వు కూర్చున్నావు. దేవుడు అంతటి పొజిషన్ దేవుడు ఇచ్చాడు. దీన్ని స్టాండింగ్ అంటారు. యువర్ స్టాండ్ విత్ క్రైస్ట్. యువర్ స్టాండ్ విత్ క్రైస్ట్. అయితే మరి బాడీలోకి వచ్చేపాటికి నీ ఫ్లాస్ అన్నీ కూడా దేవుడు మార్చేశాడా? రాత్రే నువ్వు నీ క్రియలన్నీ మారిపోయినాయా? రాత్రే నీ గుణాలు మారిపోయినాయా? ద మూమెంట్ యు బిలీవ్డ్ నీ శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఏమీ రాలేదు. స్టిల్ ఇంకా పాపము శరీరంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ రక్షించబడింది, శరీరం రక్షించబడబోతుంది వన్ ఫైన్ డే. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మరి నీ శరీరానికి అప్పుడు విమోచన. సో కాబట్టి రక్షించబడిన ఒక వ్యక్తి తప్పులు చేస్తూ ఉంటాడా? ఆన్సర్ ఈజ్ ఎస్. దారి తప్పుతుంటాడా? ఎస్. ఫ్లాస్ ఉంటాయా? ఎస్. ఎందుకంటే ఇది ఈ వ్యక్తి యొక్క స్టాండింగ్ వేరు, స్టేట్ వేరు. సో రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే ఈ వ్యక్తి యొక్క స్టాండ్ ఏమైతే ఉందో క్రీస్తులో దాని తగ్గట్లుగా ఈ తన స్టేట్ ఏమైతే ఉందో దాన్ని మార్చుకుంటూ రావాలి. ఈ స్టాండింగ్ తగ్గట్టుగా తన లైఫ్ స్టైల్ని మోల్డ్ చేసుకుంటూ రావాలి. హీ షుడ్ వర్కౌట్. ఎందుకు? దేవుడు నీతిమంతుడిగా చేశాడు. నేను ఇలా పాపని ఇలా చేయగలుగుతాను. దేవుడు ఈ స్థితి నన్ను మార్చేశాడు. నా స్థితి ఇది, అలాంటిది నేను ఈ పని ఎలా చేయగలుగుతాను? నేను ఇది ఎలా చూడగలుగుతాను? ఇది ఎలా నేను చేయగలుగుతాను? కాబట్టి నా నడక, నా మాట, నా చూపు, నా ప్రవర్తన, నా బిహేవియర్, ఎవ్రీథింగ్ ఎలా ఉండాలి? ఈ స్టేట్ కాస్త స్టాండింగ్గా మార్చుకుంటూ రావాలి. యూ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. దట్స్ కాల్ వర్కౌట్ యువర్ సాల్వేషన్. అది ఇంపార్టెంట్. చెప్పండి, రక్షించబడినటువంటి విశ్వాసి మరి ఇతరుల అన్యుల కంటే భిన్నంగా ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఉండాలంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు రావాలి, మాటలో మార్పు రావాలి, బిహేవియర్లో మార్పు రావాలి, నిర్ణయాల్లో మార్పు రావాలి. ఎందుకంటే మనం ఎవరి మధ్య ఉన్నాము? మనం అన్యుల మధ్య ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు ఏమంటాడంటే వర్కౌట్, నీ క్రియలు చూపించండి, నీ అలాంటి జీవితం జీవించండి. యేసు ప్రభుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు పౌలు. అందుకే ఈ వచనం పైన దేవుని కుమారుడై ఉండి ఎంతగా తగ్గించుకొని, ఎంతగా ప్రజల మధ్య ఎంతగా తగ్గించు వల్ల ఎంత అద్భుతమైన జీవితం జీవించాడు కాబట్టి కదా యేసు ప్రభువారు హెచ్చించబడ్డాడు. యేసు ప్రభువారు ఎగ్జాంపుల్ని పౌలు ఇక్కడ కోట్ చేస్తూ మరి ఈ 12 వచనం కంటే కింద ఉన్న వచనాలు ఏమంటాడంటే మీరు వక్రమైన జనము మధ్య ఉన్నారు, అన్యుల మధ్య ఉన్నారు, అవిశ్వాసుల మధ్య ఉన్నారు. ఆ వారి మధ్య మీరు ఎలా ఉండాలి? మీరు జ్యోతులుగా ఉండాలి, మీరు వెలుగుగా ఉండాలి. సో బైబిల్లో వెలుగు ఏంటిది? క్రియలు. మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అని యేసుప్రభువారు యూదులతో మాట్లాడాడు మత్తయి సువార్తలో. మీ వెలుగు వారి ఎదుట వెలుగు అంటే ఏంది? లైట్. వెలుగు అంటే క్రియలు. ఇక్కడ కూడా ఏమంటాడంటే మనం కూడా అన్యుల మధ్య ఉన్నాము, మనకు క్రియల ద్వారా మనం దేవుని మహిమపరచాలి. దట్స్ కాల్ వర్కౌట్ యువర్ సాల్వేషన్. వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్ కాదు. ఆల్రెడీగా నువ్వు రక్షించబడ్డావు. యువర్ సీల్డ్, యువర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్, యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్, యు ఆర్ మేడ్ రైచియస్, యు ఆర్ మేడ్ హోలీ. కాబట్టి అది ఆ ప్రక్రియ అంతా అయిపోయింది. దాని తగ్గట్టుగా నీ స్టేట్ మారాలి. వర్కౌట్ పౌలక ఉద్దేశము అది. అండ్ దీన్ని ఎలా చేయాలి? భయముతోనూ వణుకుతూ అంటున్నాడు. ఏమంటే ఇక్కడ భయము వణుకన పదం ఎందుకు వాడుతున్నాడు? భయము వణుకంటే ఇట్లా వణికిపోవాలా? అమ్మో నేనేమో తప్పు చేస్తే దేవుడు నన్ను మొత్తుతాడేమో, దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను అంతమొందిస్తాడేమో, ఎక్కడ నా రక్షణ పోతుందేమో అని ఇట్లాగా గడగడగా వణుకుతూ ఉండాలా? దేవుని యొక్క ఉద్దేశం అదా? మీరు ఒకసారి ఆలోచించండి. భయము వణుకన పదాలు చదివినప్పుడు ఒకవేళ మన క్రియ సరిగా లేకపోతే దేనికి కోపానికి గురవుతామేమో అన్నటువంటి భావన సాధారణంగా చాలామంది కలుగుతుంది. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, హీబ్రూలో ఏంటంటే ఇలాంటి అర్థం ఇవ్వట్లేదు. హీబ్రూ ఒక జూవిష్ మైండ్ సెట్కి ఈ పదం ఒక అర్థం ఏంటంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు తన పట్ల చేసినటువంటి రక్షణ కార్యాన్ని చూసి విస్మయము చెంది
ఆ విస్మయము చెందాను అని చెప్పడానికి ఇక హీబ్రూ ఎక్స్ప్రెషన్ని వాడతారు. ఎలా చెప్పగలుగుతారండి? అంతే కదా, మనము ఏది నమ్మినా కూడా బైబిల్లో లేఖన ఆధారం ఉండాలి. బైబిల్లో ఏది లేకుంటే ఊరికే ఒక వ్యక్తి చెప్తే ఎట్లాగా, నేను చెప్పినా నమ్మకూడదు, ఎవరు చెప్పినా నమ్మకూడదు. ప్రతి ఒక్కటి లేఖన ఆధారం ఉండాలి. రైట్, కొన్ని లేఖన ఆధారాలు చూపిస్తాను, త్వరగా వాటిని పరిశీలించే ప్రయత్నం చేయండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరి ఆ ప్యాసేజ్లో రక్తస్రావ రోగల స్త్రీ వచ్చి ప్రభు చెంగును ముట్టగానే ఆమె స్వస్థపరచబడుతుంది. ఎవరನ್ನು ముట్టారు అని ప్రభు ప్రశ్నించినప్పుడు ఆమె స్పందన చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, ఏమంటే స్త్రీ భయపడి వణుకుతూ ప్రభు కాడికి వచ్చింది అంటే యేసు ప్రభువారు ఏమని చంపుతాడా? యేసు ప్రభువారు ఏమని తిడతాడా? యేసు ప్రభువారు ఏమని శపిస్తాడా? అంటే ఆయన ఏమైనా చేస్తాడేమో అని వణికిపోతుందా? నో. చూడండి, ఆయన ఎదురు సాగిలపడి ఆ సంగతి అంతయు చెప్పాను. ఆ తర్వాత వస్తా చూస్తే కుమారి అని ఆమె పట్ల సంబోధించాడు. ఇక్కడ భయపడి వణుకుతూ రావడం అంటే ఏంటిది? తన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాన్ని విస్మయము చెందడం. ఏమండి, విస్మయము చెందడం కోసం హీబ్రూ ఎక్స్ప్రెషన్గా వాడబడింది భయపడి వణుకుచూ. ఇట్స్ అ రెవరెన్స్, పాజిటివ్ సెన్స్. ఇట్స్ అ రెవరెన్స్. ఇది నెగిటివ్గా చెప్పబడింది కాదు. రెవరెన్స్తో వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. రెవరెన్స్. ఇప్పుడు ఒక ముఖ్య మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన ఏమైనా చేస్తాడని భయంతో వణికిపోతావా? కాదు. స్టాండ్ విత్ రెవరెన్స్. రెవరెన్స్ వేరు, ఫియర్ వేరు. ఓకే, ఇంకొచ్చం చూపిస్తాను. లేదండి ఇక్కడ భయము వణుకంటే నెగిటివే అండి అని అంటారా? ఇంకొచ్చం చూడండి. ఇర్మియా 33వ అధ్యాయం 9వ వచనం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములకు గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి కలుగచేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలు బట్టి భయపడుచు దిగులు నొందుదురు. భయపడుచు దిగులు. ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూద్దాం. అక్కడ ఏముందంటే దే షల్ ఫియర్ అండ్ ట్రెంబుల్. ఏమండి, ఎందుకు భయపడతారు వీళ్ళు? ఇక్కడ ప్రభు అంటాడు సమస్తమైన మేలు బట్టి. ప్రభు మేలు చేస్తే జనాలు వణికిపోతారా? ప్రభు మేలు చేస్తే ఆ మేలు పొందుకున్న జనాలు ఇక మేము ఏమన్నా అయిపోతామేమో అని నెగిటివ్గా భయపడుతున్నారా? ప్రభు మేలు చేస్తాడు కదా. మేలు చేస్తే జనాలు ఏం చేస్తారు? సంతోషిస్తారు. సమస్తమైన మేలు బట్టి భయపడుచు. ఎవరో మేలు చేసి భయపడతారు చెప్పండి? మీరు చెప్పండి ఒకసారి. మీరు ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు భయపడి పారిపోతారా? నువ్వు ఏమన్నా ప్రమాదకరమైతే పారిపోతాడు. నువ్వు కీడు చేస్తే భయపడతారు. మేలు చేస్తుంటే ఎవరైనా భయపడతారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి వచనం బాగా పరిశీలన చేయండి. ఫియర్ అండ్ ట్రెంబుల్. సో ఇక్కడ ఫియర్ అండ్ ట్రెంబుల్, భయపడుతూ దిగులు, భయపడుతూ వణుకుతూ. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద రెవరెన్స్. అంటే మేలు పొందిన వాళ్ళు ఏంటి? రెవరెన్స్తో ఏమండి దేని వద్దకు వస్తారో అటువంటి అర్థం ఇస్తుంది. పాస్టర్ గారు 2 వచనాలు చూపించారు, సరిపోలేదండి, ఇంకొన్ని చూపించండి. పౌలు అనుభవం నుంచి చూపించండి. పౌలు యొక్క సేవా జీవితం నుంచి చూపించండి. రైట్. 2 కొరింథీ 7వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా. అంటే వీళ్ళు ఎలా చేర్చుకున్నారు? భయముతోనూ వణుకుతో చేర్చుకున్నారు. అంటే అబ్బో ఇతను వచ్చేస్తాడరా, మనల్ని ఏమైనా చేస్తాడు అన్నట్టుగా చేర్చుకున్నారు వీళ్ళు? లేదు, అలాంటి అర్థం ఇవ్వట్లేదు ఇక్కడ. భయముతోను వణుకుతోను చేర్చుకుంటే చాలా రెస్పెక్ట్తో, రెవరెన్స్తో మీరు అతను చేర్చుకున్నారు. అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు భయపడి ఉంటే వాళ్ళ విధేయతను అతన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఎఫెసీ 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులు అయిన వారికి విధేయులై ఉండుడి. యజమానుల పట్ల ఎలా ఉండాలంట? భయముతో వణుకుతో ఉండాలి. మరి ఇక్కడ భయము వణుకంటే ఏంటి? గడగడగడ వణకడమా? భయం అంటే నోట్లో మాట రాక తత్తరపడ్డమా? అది వాస్తవమైతే చెప్పండి, మీలో ఎంతమంది మీ ఆఫీస్ దగ్గర ఇలాగ భయముతో వణుకుతో నిలబడుతున్నారు చెప్పండి? పై అధికారి దగ్గర ఎలా నిలబడతారు? అవుట్ ఆఫ్ రెవరెన్స్. కాబట్టి ఇక్కడ భయము వణుకు నెగిటివ్ సెన్స్లో వాడబడలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వచనానికి ఒకసారి కలిపి చదువుదాం ఒకసారి. భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించండి. అంటే దేవుడు ఎంతటి వాత్సల్యత మన పట్ల చూపించాడు, ఎంత కృపదైశ్వరం మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ కృప ఒక ధన్యత ఎంత గొప్పది. ఒక్కసారి అది తెలుసుకున్నప్పుడు భయము వణుకు అంటే రెవరెన్స్ మనలో మొదలవుతుంది. ఆహా, ఇంతటి స్థితి నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన పట్ల మనకు రెవరెన్స్ మొదలవుతుంది. ఆ రెవరెన్స్, ఆ స్పృహ మనలో ఎప్పుడైతే ఉంటుందో నీ రక్షణను యు విల్ వర్కౌట్, నీ రక్షణను కొనసాగిస్తావు, ఆ స్పృహతో కొనసాగిస్తావు. అర్థమవుతుందా? చాలామంది గ్రేస్ అని అంటారు, కానీ ఏం చేస్తారంటే అంటే ఆ రెఫరెన్స్ లేదు. దేవుడు రక్షించాడు కానీ ఆ రెఫరెన్స్ లేదు కాబట్టే కదా ఏముందని కృపాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరికీ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎ రెఫరెన్స్, దే డోంట్ హ్యావ్ ద ఐడియా అబౌట్ ద పవర్ ఆఫ్ ద సాల్వేషన్. ఎలా రక్షించాడు, ఎలా దేవుడు కాపాడాడు, ఎలా ఎంతటి ధన్యతనిచ్చాడో ఆ అవేర్నెస్ కానీ ఆ ఆలోచన కానీ వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. అందుకే టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్లో ప్రభు చేసిన కార్యము, కృప ఒక గొప్పతనము తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి గ్రేస్ గురించి పాడతారు, గ్రేస్ గురించి మాట్లాడతారు, కానీ గ్రేస్ ఎంత గొప్పదో చెప్పేవాళ్ళు తక్కువగానే ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. అందుకే ఎక్కువగా ఈ గ్రేస్ అనే పదం మిస్యూజ్ అవుతా ఉంది. ఆ రక్తస్రావ స్త్రీ ఎప్పుడైతే స్వస్థపరచబడిందో తన బాహ్యమైనటువంటి సమస్య తొలగించబడినందుకే ఆయన పాదాల మీద పడింది. అంతకంటే గొప్పది ఏం చెప్పండి? మన పాపం అటువంటి స్థితి నుంచి దేవుడు విడిపించాడు. మరణము, నరకం అనే వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఇంకెంత రెఫరెన్స్గా ఏమండి మనము ఆయన పట్ల మనం ఉండాలి. ఒకసారి ఆలోచించండి. ఆ రెఫరెన్స్ ఉన్నవాడు తన భక్తిగల జీవితాన్ని చక్కగా లీడ్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇందుకే పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడు? భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించండి. ఎందుకు ఈ పౌలు ఈ మాట అంటున్నాడు? కారణం ఏంటి అని అంటే, ఈ వచనంలో గమనించండి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. అంటే పౌలు ఫిలిప్పీకి ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే చెరసాల నుండి లెటర్ రాస్తున్నాడు. ఓకే, చెరసాల నుండి ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు. అంటే పౌలు ఏమన్నాడంటే, నేను ఉన్నప్పుడే ఆ రెఫరెన్సు అంత అద్భుతంగా మీరు నడుచుకున్నారు కదా దేవుని పట్ల, ఇప్పుడు నేను లేను కదా అని మీరు ఇష్టానుసారంగా మీరు జారిపోలే, మీరు ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోవద్దండి. నేను ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అదే భయము వణుకు, అదే రెఫరెన్స్తో మీ రక్షణ కొనసాగించండి. అంటే ఎలా ఉంటుందంటే, పాస్టర్గా ఉన్నప్పుడు చాలామంది చాలా హోలీగా, చాలా భక్తిగా కనపడతారు. పాస్టర్ గారి టైంలో ఇష్టానుసారంగా చాలామంది, అంటే మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇక్కడ పౌలు ఏమంటాడు? నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా సేమ్ అదే లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. హీ వాంటెడ్ దెమ్ టు లీవ్ ఎ గాడ్లీ లైఫ్స్ ఈవెన్ ఇన్ హిస్ అబ్సెన్స్, నాట్ జస్ట్ వెన్ హీస్ అరౌండ్. ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. సో అందుకే పౌలు ఈ మాట రాస్తున్నాడు, భయంతో రక్షణ కొనసాగించి. అంతేగాని పౌలు ఇక్కడ భయపెట్టట్లే, రక్షణ పోతుంది, బీ కేర్ఫుల్, పోగొట్టుకుంటారు, నాశనం చేసుకుంటారు, నరకానికి పోతారు, ఏమనుకుంటున్నారు అని భయపెట్టడానికి పౌలు ఈ మాట రాయట్లేదు. సో చూస్తారా, ఇప్పుడు మనము ఈ యొక్క మాటను మనము పౌలక ఇతర మాటలతో మనము సరిపోల్చుకున్నాం. ఆత్మ సంబంధమైన వాటితో మనం సరిచూసాం. కాబట్టి ఇప్పుడు ఈ వచనం మీద చాలా క్లారిటీ వచ్చింది. సో ఆ విధంగా మనం ఇతర స్క్రిప్చర్స్ ఒక లైట్లో ఇలాంటి స్క్రిప్చర్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రైజ్ గాడ్. సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ సందేహం నివృత్తమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మీరు బ్లెస్ అయితే, సో టేక్ ఎ మూమెంట్ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ బాక్స్. కింద కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేయండి, మీ స్పందన తెలియచేయండి. అండ్ నచ్చితే మీకు ఫీడ్బ్యాక్ తప్పకుండా తెలియచేయండి. ఇంకా మీకు సందేహం ఉందా, మీ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ కూడా కింద మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, ప్రైజ్ గాడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ bless you.